ఎందుకంటే ఇప్పుడు కొడుకే తల్లిని నెంగుతున్నప్పుడు ఆ తల్లి పడే వేదన ఎంత రోత, ఎంత ఎంత హీనంగా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటుంది. అది అసలు ఆ సభ్య సమాజం అసలు నిజంగా రాజుగారు సిగ్గుతో తల ఉంచుకొని చచ్చిపోయింది. మనం మన ఈ మనుషులు విధంగా పశువులు సార్ కాదు, కొంచెం భాష కొంచెం ఆ, భాష మార్చండి. మనం ఆ, పశువులు సరే కాదు, సరే ఇప్పుడు మన దేవుడు మానవత్వం ఉన్న మనుషులు. చేయించిన నీకు భార్య ఉంటది, నాకు భార్య, నీకు సార్ బిడ్డలు ఉంటారు, నాకు దేవుడు బిడ్డలు ఉంటారు. చెప్పేదినండి, దేవుడు అనేవాడు ఇదే తల్లితోనే మాట నీ కొడుకుని భార్య బిడ్డలన్నా, నాదే మాట మీ చెప్పేదినండి తల్లిదండ్రులన్నా, ఆడోళ్ళన్నా బాగా భాష కొంచెం మార్చండి. మన సార్ పశువులు కాదు. వినండి వినండి, సెక్స్ చేయించడం పెద్ద మనిషి అనేది మీరు. ఆగండి, ఒక నిమిషం వినండి ఆగండి. వినండి, నా సెక్స్ సజెషన్ చేయించడం ఏంటంటే, అనేది ఎంతవరకు కరెక్ట్? మనం పశువులు కాదు, మనుషులు. కొంచెం భాష చేయించింది మార్చండి బ్రదర్. కదండి. ఏం చేయించాడు అక్కడ? అష్టాచమ్మ ఆడించలేదు, గిలాలాట ఆడించలేదు, గోళీలాట ఆడించలేదు, సెక్స్ చేయించాడు. ఇది మీరు కూడా ఇదే చెప్పారు. ఆ విధంగా సెక్స్ చేయించడం అనేది సభ్య సమాజం సిగ్గుపడే అంశం. ఎందుకంటే తల్లితోనే కొడుకు సెక్స్ చేస్తున్నప్పుడు, అది కూడా దేవుడే చేయిస్తున్నప్పుడు ఆ తల్లి పడే వేదన, మనోవేదన అంత ఇంత కాదండి. ఎందుకంటే ఒక పరాయి మగాడు తన అందాన్ని చూస్తేనే ఒప్పుకోదండి, భర్తకి తప్ప ఇంకొకడు చూపించదు ఆడది. అలాంటి ఆడది కొడుకుతోనే పడుకునే పరిస్థితి తీసుకొచ్చాడంటే యెహోవా అనే దేవుడు అని మీరు అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తి, అది ఎంతవరకు కరెక్ట్? ఇది నిజంగా న్యాయం అనేటువంటి శిక్ష కాదు, ఇది అన్యాయం, అక్రమం, దారుణం. నిజంగా యెహోవా అనే వ్యక్తి ఇప్పుడైతే ఉన్నట్టుగా అయితే, నేనైతే లాయర్ని అయితే యెహోవాకి కనీసం 1,000,000 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష వేయించేవాడిని నేను. నిజంగా మాట్లాడుతున్నా. ఎందుకంటే నేనే లాయర్ అయితే, యెహోవా అనే వ్యక్తి ఉంటే 1,000,000 సంవత్సరాలు శిక్ష వేయిస్తా అతనికి, భారత రాజ్యాంగం ప్రకారం అయితే. ఎందుకంటే అంత దారుణమైనటువంటి పనులు చేయించాడు ఆయన యెహోవా. చిన్నపిల్లలను కూడా వండుకొని తినే పరిస్థితి తెచ్చాడు. అదే విధంగా ఒకటి భార్యని ఇంకొకటి దగ్గర బండబెట్టాడు. అదే విధంగా మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి పిలిపించే కాబట్టి మీ తొలి పిల్లల్ని బలిగా ఇమ్మని బలి కోరుకొని బలి చేసుకున్నటువంటి వ్యక్తి యెహోవా. అదే విధంగా ఫరో రాజు మనసు కఠినపరిచి అక్కడ ఉన్నటువంటి తొలి పిల్లలను కూడా తెగుళ్ళు పుట్టించి బలి చేసుకున్నటువంటి వ్యక్తి యెహోవా. పైగా ఏమంటాడు, అతని మనసు నేనే కఠినపరిచాను, అతను మంచిగా ఉంటే నా మహిమ ప్రపంచానికి ఏం తెలుస్తుంది అని చెప్పేసి తనే చెప్పుకున్నాడు నిస్సుగ్గుగా. ఇది నిజంగా చాలా దారుణం. అసలు నిజంగా దేవుడు మంచి చేసే పని అయితే ఫరో రాజు మంచిగా మనసు కఠినపరచకుండా మంచిగా చేసి ఆ ప్రజల్ని తీసుకొచ్చి ప్రశాంతంగా హ్యాపీగా కానాను దేశం తీసుకెళ్లి అక్కడ నివసింపజేయొచ్చు. ఎందుకంటే క్షణాల్లో పని ఆయన చేయదలుచుకుంటే 7 రోజుల్లో సృష్టి చేయించిన వాడికి 7 క్షణాల్లో ఐగుప్తు దేశం తీసుకెళ్ళడం పెద్ద పనేం కాదు. పైగా ఈ మెసతో దేశ దేశాలు తిప్పుతూ 40 సంవత్సరాలు తిప్పి 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 వీళ్ళతో వాళ్ళకు కొట్టించి, వాళ్ళతో వీళ్ళని కొట్టించి, వీడి పిల్లల్ని వాళ్ళకి అప్పగించి, చిన్నపిల్లలు చంపుకొని దీని మధ్య మధ్యలో పార్టీలు చేసుకుంటూ మనుషులను చంపుతూ ప్రశాంతంగా హ్యాపీగా ఆటవిక న్యాయాన్ని అమలుపరిచి అతను ఎంజాయ్ చేశాడు యెహోవా. తప్ప మనిషికి జరిగినటువంటి న్యాయం, మనిషికి జరిగినటువంటి లాభం ఏమీ లేదు. ఇది నిజంగా ఈ అంశాలను మీరంటే మీరు నాకు తెలియదు, మీలాంటి పాస్టర్లు ఈ అంశాలను తీసుకొని ఇక్కడ హిందువుల్ని మతం మార్చి వీళ్ళ దగ్గర డబ్బులు దొబ్బటం అనేది ఇంకా అన్యాయం, ఇంకా అక్రమం. ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి విషయం ఇంకొకటి లేదు సార్ ఎదుర గారు. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా. శిక్ష అనేది ఎవడి కర్మకు ఆడే కర్త, ఎవరి పాపానికి వాడే బలి అవ్వాలి తప్ప ఒకటి పాపానికి ఇంకోటి బలి చేయటం కూడా చాలా తప్పు. అండ్ ఇంకొక విషయం, తప్పు చేయకుండా ఎవరికైనా శిక్ష వేసారా అన్నారు, మీరు వేశాడు. ఎలా వేశాడంటే ఎజ్రా గారు, మీకు సుధామ కుమార పట్టణంలో కొంతమంది తప్పు చేశారని చెప్పేసి చాలా మందిని అగ్నికిలలు కురిపించి ముసలి వాళ్ళని, పిల్లల్ని అందరినీ కాల్చి భస్మం చేసి చంపేశాడు యెహోవా. అలాగే తండ్రి కూతురు సెక్స్ కూడా యెహోవా కారణం అయ్యాడు. భార్యని అల్లుడిని చంపి తండ్రి కొడుకులు సెక్స్ చేసుకునేలాగా అక్కడ వాతావరణాన్ని కల్పించి, పైగా వాళ్ళ పుట్టినటువంటి పిల్లల్ని అమోనీలకి, మోయాబీలకి మూల పురుషులుగా జీవించాడు యెహోవా. ఇది నిజంగా యెహోవా యొక్క క్యారెక్టర్ మీరు తీసుకున్నట్టుగా అయితే చాలా దారుణమైనటువంటి విమర్శలు మీరు ఎదుర్కొంటారు. ఈ విషయాలు మీరు పరిగణలోకి తీసుకొని ఆత్మ జ్ఞానంతో బైబుల్ చదవండి.
నిజంగా మీరు ఆత్మజ్ఞానంతో బైబిల్ చదివితే బైబిల్ మీరు విసిరి ఎక్కడైనా పడేస్తారు. ఇది నా యొక్క స్టేట్మెంట్. అది మీరు ఓవర్ టు ఎజ్రా గారు. మీరు చెప్పిన ప్రతి మాట టోటల్ గా రాంగ్ అండి. ఐగుప్తులో ఎందుకు మనుషుని కఠినపరిచాడంటే వాళ్ళ ఇష్టానుసారమైన దేవతల్ని దేవుళ్ళు సృష్టించుకొని, కెమేషు దేవత అని ఒక దేవత ఉండేది. అక్కడ ఎట్లాంటి ఆరాధన జరిగేదంటే అక్కడ దేవతా స్త్రీలు ఉండేవాళ్ళు బట్టలపు తీసుకొని ఎగురుతా ఉన్న భక్తులు వచ్చి వాళ్ళతో సెక్స్ చేస్తే వాళ్ళకి పిల్లలు పుడతారు. ఆ పిల్లల్ని తీసుకెళ్లి ఆ బొమ్మకి వెనక తోక ఉంటుంది, ముందు చేతులు ఉంటాయి. దాన్ని వాళ్ళ బట్టలపు తీసుకొని నగ్నంగా డాన్సులు వేస్తూ తాగి సెక్స్ చేస్తున్నప్పుడు ఆ పిల్లోడిని తీసుకొని చేతిలో పెడతారు. ఆ బొమ్మకి మంట పెట్టినప్పుడు అది కాలి ఆ పిల్లోడు ఆ కంచు విగ్రహం మంట వచ్చే గొంతుకి అది ఏడుస్తూ ఉంటది. పిల్లోడు కేక్ అన్నప్పుడు అది మాడి మసి అయిందా, వీళ్ళు బట్టలు లేకుండా ఎగురుతూ ఉంటుంది. అది ఆరాధన. అట్లాంటి ఆరాధనలు నాశనం చేయటానికి, అట్లాంటి తప్పుడు బతుకుల్ని నాశనం చేయటానికి, అట్లాంటి జీవితాలని తప్పుపట్టిన జీవితాలని బాగు చేయటానికి దేవాది దేవుడు ఆ 10 తెగుళ్ళు వాడు కప్పని దేవుడిగా పూజిస్తున్నారు, వాళ్ళు ఒడిగల్నే దేవుడిగా పూజిస్తున్నారు, వాళ్ళు మృత్యు దేవతను దేవుడిగా పూజిస్తున్నారు. ఈ 10 తెగుళ్ళు అంటే 10 దేవతల వాళ్ళు. ఈ 10 దేవతల దేవుడు వాళ్ళకి కప్పలు కురిపించినప్పుడు కప్పను ఆరాధించారు. ఎవరు? ఫరో. ఆ కప్ప దేవుడు వచ్చి వాళ్ళని కాపాడలేకపోయాడు. అట్లా మీ దేవుళ్ళని వ్యర్థాలరా, మీరు ఆరాధన వ్యర్థము, నేను నిజమైన దేవుడిని తెలియపరచుకోవడం కోసము మనిషిని కొన్ని సూచనల ద్వారా మార్చడానికి దేవుడు తయారు చేశాడు అక్కడ. మరి వాళ్ళ దేవుళ్ళే మగవాళ్ళు అయ్యి వాళ్ళ దేవుళ్ళే దేవుళ్ళు అయితే మరి ఆ 10 తెగుళ్ళు ఎందుకు తట్టుకోలేకపోయారు వాళ్ళు ఆ పేర్లు వచ్చినప్పుడు పేర్లు బాగోట్లేక ఇది దైవశక్తి అని ఎందుకన్నారు ఐగుప్తు మాంత్రికులు? ఫస్ట్ కర్ర వేస్తే వాళ్ళది పాము అయింది, వీళ్ళది పాము అయింది. కానీ మోసే పాము ఆ పామును మింగేసింది. అంటే దేవుని శక్తి దైవ శక్తి. దేవ శక్తి దేవుని శక్తి ఎదిరించలేదు. దేవుని శక్తి దైవ శక్తిని నాశనం చేసింది. ఆ 10 తెగుళ్ళు వచ్చినప్పుడు ఫరో రాజు నాశనం అయిపోయి వాడు జీరో అయిపోయి నా దేవుడు వ్యర్థము, నేను ఆరాధేవికి నా విగ్రహాలు వ్యర్థమని ఆ మాంత్రికులు దైవశక్తి వెళ్ళండి అని కాళ్ళు పోతున్నాడు. వెళ్ళండి, మీరు వెళ్ళండి అయ్యా, ఉత్సాహం చేసుకొని పంపించాడు. ఎందుకు పంపించాడు? వాడు ఓడిపోయాడు కాబట్టి. అంటే అర్థం ఏంటి? దైవ శక్తి ఓడిపోయింది. తర్వాత బంగారాన్ని కూడా వాళ్ళు వీళ్ళు అడిగితే వాళ్ళు ఇచ్చారు. ఆ ఇచ్చే మనిషి కూడా ఎవరు కలగజేశారు? యెహోవా దేవుడు. అంటే ఇప్పుడు యెహోవా దేవుడు గొప్పేగా దేవుడు కాబట్టి అక్కడ దైవశక్తి నాశనం అయిపోయింది. ఆ మోసే తీసుకొని వస్తున్నప్పుడు ఎందుకు తీసుకుని వస్తున్నాడు? ఆ ఫరో వాళ్ళ మగపిల్లని చంపటం ఏంది? ఒక పాపాత్ముడికి దేవుడు కొమ్ముగాయాలా? ఇజ్రాయేల్ మగపిల్లని చంపటం ఏంది? వాళ్ళకి పట్టడానా బెట్టపోవటం ఏంది? వాడు నీతిపరుడా? తర్వాత మళ్ళీ అమ్మడపడ్డాడు పాండి అని. ఎవడబడితే ఏమైంది? వీళ్ళు ఎర్ర సముద్రం దాటి వెళ్ళారు, దాంట్లో మునిసి వచ్చారు వాళ్ళు. ఈ రోజు కూడా ఆరికాలు చేయడానికి ఫరో మీరు రెడ్ సీ అని కొట్టండి వస్తాయి. ఆడ ఫరో రథచక్రాలు దొరుకుతున్నాయి ఇప్పుడు కూడా. టోటల్గా ఎవరు గెలుస్తున్నారు? దేవుని శక్తి గెలుస్తుంది, దైవ శక్తి నాశనం అయిపోతుంది. వాళ్ళకేం చెప్పాడు? రే ఐగుప్తు గట్టే తిరుగు తీర్చాను, మీకు కూడా అలాగే తిరుగు తీరుస్తా. ఆయన పక్షపాతిగా నిజమైన దేవుడు కాబట్టి అలా ప్రవర్తిస్తున్నాడు. ఒక ఆయన వెనకేసుకురాలా, అప్పుడు ఏం చేశారు? వీళ్ళు ఏం చేశారు? ఒక దోణ చేసుకున్నారు. దేవుడు ఏం చెప్పాడు? మనిషిని నా స్వరూపంలో నేను తయారు చేసుకున్నా అని చెబితే దోడ దేవుడా? అంటే మనిషి పశువు రూపంలో ఉన్నాడా? మనిషి పశువు రూపంలో లేడు కదా. అందుకని ఆ దోణ చేసుకుని ఎగురుతూ ఏ విచారాలు చేస్తా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే దేవుడు కోపం రగిలింది. ఎందుకు రగిలింది? అన్నం పెట్టేవాడే దండిస్తాడు. బిడ్డ పుట్టాడు అనుకో చదివిస్తాం, అన్నం పెడతాం. వాడు ఏమైనా తప్పు చేసాడనుకో కొడతాం. కారణం ఏంటి? తండ్రి. అంటే నేను తండ్రి కాబట్టి వాళ్ళ పాపాలు చేసిన దండిచ్చాడు. రెండోది, పాపాలు చేసిన శిక్షాస్తుంది భారత గవర్నమెంట్. కానీ దేవుడు ఏం చెప్పాడు? మీరు ఏదైతే పాపం చేస్తారో ఆ పాపాన్ని మీకు నేను రప్పిస్తా అన్నాడు. నిర్మాకాండ 20 అధ్యాయంలో నీ భార్య ఎవరి భార్య అయినా నిర్దయన గాడిని ఆశించకూడదు. నీ పొరుగు వారి భార్యను ఆశిస్తే నీ భార్యను వేరే ఆశిస్తారని చెప్పాడు. ఆయన చెప్పకుండా ఏం చేయాలి? చెప్పే చేశాడు. దావీదు వేరే భార్య నిభిచారం చేయటం ఏంటి తెలియాలి, ఆయనకి తెలియాలా? కుంగిపోవాలా, కుషించిపోవాలి. అదే నీతి. అది వేరే భార్యను ఆశించడం పేదరాలని. నువ్వు రాజు, పేదరాలు భార్యను ఆశిస్తే నువ్వు రాజు భార్యను వేరే వాడు ఆశిస్తాడని చెప్పాడు దేవుడు. వాళ్ళు ఒప్పవుతున్నాడు. తల్లులు కాదు, ఒప్పవుతున్న వేరు, తల్లి వేరు. ఆయన పొట్టల ఈయన అబుషులము, వాళ్ళు ఒప్పవుతునులు. ఎస్,
దేవుడు ముందే చెప్పాడు నిర్మాకాండంలో, చదవండి అవసరం అయితే మీరు ఒకసారి. తప్పు చేయకుండా ఎడను శిక్షించాడని నేను క్వశ్చన్ అడిగా, ఒక క్వశ్చన్ మీరు ఇంతవరకు చెప్పలేకపోయారు. అది చెప్తే నేను పక్క వస్తానని చెప్పా, మీ మాట వింటానని చెప్పా. తప్పు చేయని వాళ్ళకి దేవుడు ఏడన్నా దండించాడా? తప్పు చేసిన వాళ్ళు దండించాడా? అది చెప్పండి. ఓవర్ టు రాజు గారు. ఏమండి, ఇప్పుడు ఇది సుధామ గుమ్మర్ర పట్టణంలో ఎంతమంది ఉంటారంటే ప్రజలు ఎంతమంది ఉండొచ్చు? దానికి కూడా క్వశ్చన్ చదువుతా, మంచిగా మర్చిపోయాను. దానికి కూడా ఒక నిమిషం టైం ఇవ్వండి నాకు. కాదండి, సొదొమ గొమొర్రా విషయంలో ఆగండి ఒక్క నిమిషం టైం అడిగా మిమ్మల్ని మీరు ఇస్తానంటేనే. సొదొమ గొమొర్రా విషయంలో అబ్రహాం దగ్గర దేవుడు వస్తాడు. అయ్యా నేను సొదొమ గొమొర్రాను కాల్చడానికి వెళ్తున్నాను అన్నాడు. అయ్యా ఆడ ఒక 20 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతాను అన్నాడు. అయ్యా ఒక్కసారి అడుగుతానయ్యా అన్నాడు. అయ్యా 10 మంది ఉంటే కాపాడుతానన్నాడు. అయ్యా 5 ఉంటే కాపాడుతానన్నాడు. ఆడెవరు లేరు. ఒకసారి బైబిల్ చదవండి. ఒకసారి ఉంటే అందరూ నాశనం అయిపోయారు. ఆ ఇంటికి ఇద్దరు వస్తే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా వచ్చారంట మగోడు కలవటానికి. చెప్పండి చదివారా బైబిల్ మీరు? ఆదికాండం చదివారా? చెప్పండి. సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో ఒక్కడ కూడా లేడు పాపం చేయనోడు, అందరూ పాపం చేశారు. లోతు అనే నీతి మంతుడు దేవుడు తప్పించాడని రాయబడింది. అక్కడ ఎవరైనా పాపం చేయను ఉంటే బైబిల్ తీసి ఇగో ఈ వచనం ప్రకారం ఏ వ్యక్తి పాపం చేయలేదు కనుక బట్టి పాపం చేయని వ్యక్తిని కూడా దేవుడు కాల్చాడంటే ఓకే అన్న. ఇందాక నేను ఒక మాట అడుగుతున్నాను ఫస్ట్ నుంచి కూడా, ఆ మాట మీరు చూపించండి నాకు. సరే చూపించండి. ఇప్పుడు ఐగుప్తు దేశానికి మీకు 2 విషయాలు చెప్తానండి. ఐగుప్తు దేశానికి ఈ ఇశ్రాయేలుని అప్పగించింది యెహోవా. విడిపించిన తర్వాత విషయం, అసలు బానిసలుగా అప్పగించింది యెహోవా, ఇది క్లియర్. ఇకపోతే మీరు ఏమన్నారు, ఒక్కడైనా ఉన్నారా అన్నారు. ఇప్పుడు ఏదైనా కానీ సొదొమ గొమొర్రా పట్టణంలో ముసలి వాళ్ళు ఉంటారు, 100 సంవత్సరాలు ఉంటారు, 70 సంవత్సరాలు ఉంటారు. పురుషులో పిల్లోడు ఉంటాడు, 3 సంవత్సరాల బాబు ఉంటాడు, 4 సంవత్సరాల బాబు ఉంటాడు. అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల బాబు కూడా వచ్చి వాడు వచ్చాడు వాడిని నేను సెక్స్ చేస్తానే వాడు చెప్తారా? పోనీ పసిపిల్లలు ఉంటారు, పాలు తాగేవాళ్ళు, ఆ పసిపిల్లలు కూడా నేను మా మమ్మీ వచ్చింది మమ్మీతో సెక్స్ చేస్తాను అంటారా? పోనీ వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళతో నేను సెక్స్ చేస్తానని వాళ్ళు అంటారా? చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు సెక్స్ చేయలేరు కదా, అలాగే చిన్నపిల్లలు కూడా సెక్స్ చేయలేరు కదా. మరి వీళ్ళెందుకు గంధకం కురిపించి యెహోవా సొదొమ గొమొర్రా పట్టణాన్ని మొత్తం నాశనం చేశాడు? అది ఎంతవరకు కరెక్ట్? చిన్నపిల్లలు ఎందుకు నాశనం అయ్యారు? చిన్నపిల్లలు ఏ పాపం చేస్తారండి? ఒక్కడు కూడా లేకుండా కాదు. ఒక దేశంలో ఎవరైనా 10 మంది తప్పు చేస్తే చంపుతా అన్నాడు. కాదండి, ఆయన ఒక ఒప్పందం ఏం చేసుకున్నాడంటే 50 మంది కానీ 100 మంది కానీ తప్పు చేస్తే ఆ దేశం నాశనం చేస్తా అంటాడు. మిగతా వాళ్ళతో కూడా మొత్తం నాశనం చేస్తా అంటాడు. అది ఒప్పందం. అంటే కొంతమంది తప్పు చేస్తే చంపుతా అంటాడు. కాదంటే ఇంకొంతమంది పెంచుతాడు, కొంచెం బేరం ఆడితే. అంతేగాని ఇంకా వేరే విధంగా కాదు. మరి చిన్నపిల్లలు కూడా పాపం చేస్తారా మీ దృష్టిలో? యెహోవానే కరెక్టా? పసిపిల్లలు, కళ్ళు తెరని పిల్లలు, పసికందులు కూడా మరి చచ్చిపోయారు. గంతకం కురిపించి చంపేశాడు యెహోవా, ముసలి వాళ్ళని చంపేశాడు. మరి మంచాల పడ్డ వాళ్ళు ఏం పాపం చేస్తారండి? సరే, మంచాల పడ్డ వాళ్ళు గతంలో పాపం చేశారు కాబట్టి ఇప్పుడు చంపుతా అనుకోవచ్చు, తప్పలేదు. కొన్ని ఆ విధంగా అనుకున్నా కూడా నీ నీతికి యెహోవా నీతికి. మరి చిన్నపిల్లలు ఉంటారు కదా, పురుట్లో పడ్డ పిల్లలు, 3 నెలలు 4 నెలలు పిల్లలు ఉంటారు, వాడు దేవునితో సమానం. 16-15 సంవత్సరాల దాకా చిన్నపిల్లలు దేవుడితోనే సమానం. వాళ్ళకేమీ తెలియదు అసలు. 16 సంవత్సరాల లోపు వాళ్ళు కూడా సొదొమ గొమొర్రా పట్టణంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు చంపినట్టు? ఎవరైనా తప్పు చేయని వాళ్ళు చూపించాను, ఎందుకు లేరు? కనీసం లక్షల్లో ఉన్నారు అక్కడ చిన్నపిల్లలు సొదొమ గొమొర్రా పట్టణంలో. ఆహాకారాలు విని తట్టుకోలేక లోతు భార్య చూస్తే అది తప్పన్నట్టు ఉపశమనం చేశాడు యెహోవా. సరే, అది అయిపోయింది. సరే, వీళ్ళందరిని చంపేశాడు. పైగా లోతు కూతురుతో సెక్స్ చేశాడు. అదేమని అంటారు, ఆవిడ మందు తాగిచ్చాడు కాబట్టి కూతురు సెక్స్ చేశాడు. మందు తాగితే తెలియదండి. ఫుల్గా మందు ఆగి పడిపోతే ఏ మగాడికైనా అంగం స్తంభించింది తెలియదా? ఎవడో ఇంకొకరు వచ్చి సెక్స్ చేస్తాను తెలియదా? అంత వేరే వాళ్ళ జనం. పైగా లోతు నీతివంతుడు, ఎక్కడ నీతివంతుడు అవుతాడు? కూతురుని సెక్స్ చేసినాడు. అంత కాల్చినోడు లోతు కూతుర్ని ఏమీ చేయలే, ఏక కూడా వాళ్ళకి టచ్ కూడా చేయలే. పైగా వాళ్ళ పిల్లల్ని సొదొమ అమోనీయులకి మోయాబీయులకి మూలపురుషులు చేశాడు. ఇది ఏ విధంగా న్యాయం? ఇది ఆటవిక న్యాయం కాకుండా ఇది చాలా దారుణం అండి.
ఇటువంటి దారుణమైనటువంటి బైబిల్ తీసుకొచ్చి మీరు ప్రజల్లో తీసుకెళ్ళి దశమ భాగాలు దొబ్బితింటే విశ్వాసులు నాశనం అవుతా ఉంటే పాస్టర్లు ఆ, ఫలిస్తూ ఉంటారు. ఇలా చాలా మంది పాస్టర్లు దశమ భాగం తిప్పితే నాశనం అయిపోతారని చెప్పి శాపనతలు పడతారు. వాడంతే కర్వ సతీష్ గారు అంటే చాలా మంది కూడా దశమ భాగం కోసం పాస్టర్లు అవుతారు. ఈ దారుణమైన విషయాల్ని చెప్పకుండా దాచి 2-3 వచనాలు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారు ఈ పాస్టర్లు. చాలా మంది చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది చూసుకుంటే 2వ దినవృత్తాంతము 28వ అధ్యాయము 1-10లో ఆహారు రాజు బయలుదేవతను పూజించినందుకు తన కుమారులను యెహోవా అగ్నితో దహించను, తనను సిరియా చేతికి అప్పగించను. వారు తమ జనులను 130,000 మందిని చంపిరి. ఇదియును గాక పిల్లలనేమి ఆడవారిని కూడా అందరినీ బానిసగా పట్టుకుపోయేది. ఇది యెహోవా చేసినటువంటి పని. అలాగే దినవృత్తాంతం 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయములో మీకు 7-5 చూసుకుంటే 7-11 చూసుకుంటే యెహోవా మీద కోపం వస్తుంది. ద్రౌపది నైవేద్యాల ఇస్రాయల్ ఏమంటారంటే మన కుమారులు మన కుమార్తెలు చెరపట్టబడేది, మన తండ్రులు కత్తితో చంపబడేది, భార్యలు చెరపట్టబడేది, యెహోవా ఉగ్రత చల్లారినట్టు మనం ఆయనతో నిబంధన చేసుకున్నాం అంటారు. అంటే యెహోవాని కాదన్నారని, యెహోవాని నమ్మలేదని, యెహోవాని ధూపదీప నైవేద్యాలు ఆపారని యెహోవా చేసిన పని ఏంటి? వాళ్ళు చెప్పుకున్నారు. ఆ ఐగుప్త జనులు ఆ ఇశ్రాయేలీయులు మన కుమార్తెలు చెరపట్టబడిది, మన తండ్రులు కత్తితో చంపబడిది, మన భార్యలు చెరపట్టబడింది. అంటే మన భార్యలు చేసుకెళ్ళి ఇంకోటికి అప్పగిచ్చారా బాబు యెహోవా? వాళ్ళు బాగా శిక్ష చేస్తున్నారు. ఇదేంటి కర్మ? మహా ఉగ్రత చల్లారినట్టు మనం యెహోవాతో నిబంధన చేసుకున్నాం అంటారు జనులు. ఇంకెందుకు ఆడితో గొడవ ఎందుకు? వాడు ఒక మూర్ఖుడు, దుర్మార్గుడు, దుష్టుడు. మన పిల్లల్ని తీసుకెళ్లి వేరే వాడికి అప్పచెప్పారు, మన కుమార్తెను చెరపట్టించాడు, మన తల్లిదండ్రులను చంపేశాడు, వీడితో మనకెందుకు ఈ సైకిగాడితో స్నేహం చేద్దాం అని చెప్పుకున్నారు. దేవుడు అంటే భక్తితో రప్పించుకోవాలి కానీ భయంతో రప్పించుకోకూడదండి. అందుకే చర్చిల్లో భక్తులు ఉండరు, బానిసలు మాత్రమే ఉంటారు. ఏ హిందూ మెడకైనా ఒక పాస్టర్ సిలువేశాడంటే వాడికి ఆ హిందూ భక్తుడు అవ్వడు, బానిస అయిపోతాడు ఆ పాస్టర్ కానీ ఆ చర్చికి కానీ. ఈ బానిసత్వం కాకుండా ఏమవుద్ది? యెహోవాని కాదన్నారని చెప్పి చిన్నపిల్లల్ని చంపడం, వారి పిల్లల్ని తీసుకెళ్లి పక్క వాళ్ళకి అప్పగించడం, వాళ్ళ కుమార్తెలు చెరపట్టేయటం, వాళ్ళ తల్లిదండ్రులను చంపడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇక అదే విధంగా చూసుకుంటే 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 15 నుంచి ఎప్పుడైనా చూడండి 20 దాకా ఉంటుంది. కల్దీయుల రాజు చేతికి యవ్వనస్తులను ముసలి వాళ్ళను అప్పగించగా వాళ్ళందరినీ నరికి చంపేస్తారు. అప్పగించడం ఎందుకు, వాళ్ళు చంపడం ఎందుకండి? ఇది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. ఓవర్స్ హజ్రా గారు. మరి ఇంతతో ముగిద్దామంటే ముగిద్దాం, కొనసాగిద్దామంటే కొనసాగిద్దాం. దీనికి ఆన్సర్ చెప్పి ముగిద్దాము. సోదమ గొమొర్రా ప్రాంతాల్లో లక్షల మంది అన్నారు. అది జరిగినప్పటికి సుమారుగా 4,000 సంవత్సరాల క్రితం స్టోరీ. 4,000 సంవత్సరాల క్రితం ప్రపంచ జనాభా ఎంత, సోదమ గొమొర్రాలో ఉన్న ప్రజలు ఎంత అని ఆశాస్పదం. లక్షల మంది అంటున్నారు మీరు. ఇయాలే ప్రపంచ జనాభా 800 కోట్లు. ఆ సొదొమ గొమొర్రా విశాలం ఎంత, వైశాలం ఎంత, అక్కడ ఉన్న ప్రజలు ఎంత అనేది మీరు రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. లక్షల మంది ఉన్నారని తప్పది. ఆడ పసిపిల్లలు ఏం చేశారు, ముసలోళ్ళు ఏం చేశారంటే దేవుడు ఏమన్నాడు, ఒక పాపం చేసేవాడు పాపం చేసి భార్యతో కలిసినప్పుడు వాడు లోపల ఉన్నవాడు పుట్టాడు పిల్లవాడు, వాడు పాలు తాగుతున్నాడు. కానీ ఆ తల్లి పాపం చేసి పాపంలో గంది. పసిపిల్లలు పరలోక రాజ్య వారసు అన్నాడు. వాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తాడు వాళ్ళ విషయాల్లో, వాళ్ళ దాన్ని బట్టి. ఈ తల్లి ఆ బిడ్డను బట్టి ఉన్నది ఇంకా పాపం చేసి ఎన్నాళ్ళు పాపం చూడాలి? లోతు భార్య వెనక తిరిగి చూడొద్దంటే వెనక తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుడి మాట ఎలా? ఇవాళ ఎంతమందిని దేవుడు నాశనం చేస్తున్నాడు. మీరు దేవుడు తిడుతున్నారు, మిమ్మల్ని మేము చంపాడా? కానీ ఒక రోజు ఉందన్నాడు. ఆ రోజు నీళ్ల ద్వారా లోకాన్ని నాశనం చేశారు నోవా టైంలో. తర్వాత సొదొమ గొమొర్రాలు నాశనం చేసి, కానీ చివరిలో ఒక టైం ఉంది. ఇక టైంలో పర్మనెంట్ తీర్పు తీరుస్తాను. ఇలా ప్రపంచాన్ని అంతే వదిలిపెట్టాడు. అట్టను కూడా వీళ్ళు ఎంతమంది దగ్గర ఆరాధన చేస్తున్నారు, ఎంతమంది గొప్ప నైవేద్యాలు చేస్తున్నారు, అందరూ వాళ్ళు ఎందుకు చంపలా? మీరు అవన్నీ నమ్మినప్పుడు
మరి చాలా మంది యేసుక్రీస్తుని తిడుతున్నారు, యెహోవాను తిడుతున్నారు, మనం చంపలేదే. ఉంచాడు, సమయం ఉంది, ఒకనాడు తీర్పు ఉంది కాబట్టి ఉంచాడు. అంటే మీరు ఆయన రూలింగ్, ఆయన సర్వాధికారి అని మీరు ఒప్పుకుంటున్నట్టే. ఆయన రూలింగ్ లో ఏదైనా చేయగలడని మీరు ఒప్పుకున్నారు, ఆయన సర్వాధికారి అని. అది ఒప్పుకున్నట్టేగా మీరు రాజుగారు. ఓకే, సరే, ఇక నేను చెప్తానండి. నేను ఒప్పుకునేది మీరు అనకూడదు. మీ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తారు? మీరు యెహోవాని కనీసం దైవత్వ లక్షణాలు కాదు కదా, మానవత్వ లక్షణాలు కూడా లేవు అని నేను ఒప్పుకుంటా. మరి ఎలా చంపించాడు? ఎలా చంపించాడు? 1,30,000 చంపించాడు. ఐగుప్తు ఇప్పుడు సొదొమ గుమొర్రా పట్టణం చంపించింది. మీరేమన్నారు? చిన్నపిల్లలు చూసారా? పవర్ ఉంటే చంపుతాడా? పవర్ ఉంటే మంచి పని చేయాలండి. పవర్ అనేది మంచి పనులు ఉపయోగించగలరు కానీ వినాశాలు ఉపయోగించకూడదు. పవర్ అనేది మంచి పనులు ఉపయోగించాలి. మంచి చేయడానికి పవర్ ఉపయోగించారు కానీ వినాశానికి పవర్ ఉపయోగించడం ఏంటండి? నాకు అర్థం కాదు. ఎవరైనా వచ్చి ఒక బాంబు తీసుకొచ్చి వీళ్ళున్నారు జిహాద్ అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? ఇతర మతస్థులను తీసుకొచ్చి బాంబు వేస్తున్నారు. అంత మాత్రం వాళ్ళు దేవుళ్ళు అవుతారా? కాదు కదా, వాళ్ళు సైకోలు అవుతారు. ఎదుటి వాడిని చంపేవాడు సైకో అవుతారు కానీ దేవుడు అవడండి. పవర్ ఉందా లేదా? అంటే అగ్నికిరలు గురిపించి నాశనం చేసేంత మాత్రాన అదిగో నాశనం చేశాడు కాబట్టి దేవుడు పవర్ ఉంది అంటే ఇది నిజంగా ఇది ఆశ్చర్యపోతాం సార్. మీ అమాయకత్వానికి నేను చింతిస్తున్నా. మీ అమాయకత్వానికి నేను దేశాల నుంచి కుంభమేళాలో స్నానం చేయడానికి పోయారు, దేవుని ఆరాధించాలి. నేను చెప్పేదేనండి, కుంభమేళాలో ఏ దేవుడు చంపడం అనేది చేయలేదు. తగలపడ్డ పాపం వాళ్ళు సహజంగా కొన్ని జరిగినాయి. కుంభమేళాలో యెహోవాలాగా కుంభమేళాలో అగ్నికులను గుడిపించి చంపల ఎవరిని కూడా. మరి యెహోవా చేసిన పని అది. యెహోవా ఏం చేశాడు? అగ్నికులను కురిపించి మనుషులను చంపాడు. నువ్వు ఇక్కడ ఎందుకు లిక్కు పెడతావు? కావాలని చంపిన దానికి ప్రమాదవశాత్తు జరిగిన దానికి మీరు లిక్కు పెడతారంటే మీ అజ్ఞానానికి నేను చింతిస్తున్నా. కావాలని చేసిన దానికి ప్రమాదవశాత్తు జరిగిన దానికి మీరు లింకు చేస్తున్నారంటే మీ అజ్ఞానానికి చింతిస్తున్నా. ఇంకొకటి మీరు వాస్తవంగా ఇది చర్చని ఫలప్రదంగా జరుగుతున్నటువంటి చర్చని మంచిగా జరిగేటువంటి చర్చని పక్కదారి పట్టిస్తున్నారు. మీరు యెహోవాని అతన్ని పాపం మీరు సమర్థించలేక మీ దగ్గర మ్యాటర్ అయిపోయి దిగిపోయి ఇంకా మీరు చర్చని పక్కదారి పట్టించారు. ఇక ఇక్కడికి వస్తే సార్ ఏమి ఎందుకు చేయలేదు? వెంకటేశ్వరులు ఏం చేస్తున్నాడు? ఇంకైపోయింది మీ దగ్గర ఇప్పుడేమో మీరు మొత్తం పక్కదారి అయిపోయింది. మనం బైబిల్ మీద పెట్టాము. మీరు బైబిల్ మీద పెట్టినప్పుడు నేను మాజీ జరిగేది కూడా మనం మాట్లాడదాం. మీరు ప్రశ్నించినప్పుడు కొంతమంది వినండి, ఏ దేవుడని చంపాడా? వాళ్ళని అక్కడ ఎవడైనా ఏ గ్రంథంలో రాసింది వెంకటేశ్వర స్వామి వాళ్ళని చంపాడని? ఈ గ్రంథంలో రాసింది యెహోవా చంపాడని ఈ బైబిల్ ఇక్కడ సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ నరహంతకుడు, కామాంధుడు, నీచుడు, నికృష్టుడు, అమ్మాయిలు బ్రోకర్ అయినటువంటి యెహోవా దొరికాడు మనకి. రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఇక్కడ యెహోవా దొరికాడు, ముద్దాయి దొరికాడు. ముద్దాయిని మనం శిక్షిద్దాం, ఫోన్లో నిలబెడదాం.
కనీసం అంటే 500-600 కోట్ల సంవత్సరాలు అగ్ని ఆరని పురుగు చావని ఒక నరకంలో యెహోవాను పడేస్తే గాని ప్రపంచం శాంతించదు సార్, ప్రపంచ కళ్యాణం జరగదు. యెహోవాని నాకు తెలిసి నా చేతుకు దొరికితే మాత్రం నేనైతే 500-600 కోట్ల సంవత్సరాలు జైలు వేసి చీకటి గదులు అగ్ని ఆరని పురుగు చావని నరకంలో పడేస్తా. ఎందుకంటే నా చేతికి దొరికితే, మనోడు నా చేతికి దొరికే పరిస్థితి లేదు, అతని కోసం వెతికే ఓపిక నాకు లేదు. కాబట్టి ఈ చర్చ ఇంతతో ముగిద్దాం. ఎజ్రా బాబు గారు సఫలవంతంగా జరిగింది మన యొక్క ఈ చర్చ. మధ్యలో మీరు తప్పారు, ఇది వాస్తవంగా. ఓకే, మనం నెక్స్ట్ మళ్ళీ కూర్చుందాం, ఇలాగే మనం చర్చ కొనసాగిద్దాం. యెహోవాని యదవం చేద్దామని మనసు రాజుగారికి చివరికి భయం వేసి ఎదవ మాటలు మాట్లాడడం ఎదవైపోయాడు రాజు గారు. ఆ కుంభమేళ ఏం జరిగింది చెప్పలేకపోయాడు. వైకుంఠ దర్శనం చేసుకుంటామని చెప్పలేకపోయాడు. యెహో కన్నా ఎజ్రాబాబు బెటర్. కనీసం మానవత్వం చచ్చిపోయారు. దేవుని దర్శించని బోధన చచ్చిపోయారు. చంపింది ఎవరు? వెంకటేశ్వర చంపాడు. చెప్పలేకపోయాడండి. సరే నేను చెప్తా, రాజుగారికి తిరుమలలో జనాలు ఎవరు చంపారు? ప్రకృతిలో సహజంగా కొన్ని జరుగుతాయి. దేవుడు ఏం చేస్తున్నాడు? టైంకి అది జరుగుద్ది. ఏం చేస్తున్నాడు? అతని యొక్క ఆయుష్ అక్కడ దాకా ఉంటది. మనిషికి పుట్టక సార్, నేను చెప్తా వినండి. మనిషికి వినండి, జవాబు చెప్పాలా వద్దా? అనుకోవచ్చుగా దేవుణ్ణి. అదే ఇది వెంకటేశ్వర స్వామి ఎలాగో యెహోవాలాగా చంపలేదు, సహజంగా కొన్ని జరుగుతాయి. మనిషికి పుట్టుక సావు అనేది సహజం. మాకు జన్మలు ఉంటాయి. అలాగే ఎప్పుడు ఎవరికి ఏ టైం దాకా ఉంటుందో ఆ టైం దాకా ఉంటది. ఇప్పుడు నేను హైదరాబాద్ గారు ఇప్పుడు మా ఇద్దరు మాట్లాడుకున్నా. రేపొద్దున నువ్వు చనిపోవచ్చు, లేదంటే నేనే చనిపోవచ్చు. రేపొద్దున మనిషికి కానీ కేవలం కావాలని చేయని వారిని దేవుడు శిక్షించాడంటే చెప్పలేకపోతున్నారు. అదే తిరుమలలో తెచ్చాడంటే చచ్చిపోయారంటే అంతవరకు ఉందండి. అంతవరకు ఉందండి. కుంభమేళలో ఏం చేశారు? పాపం స్నానం చేయడానికి పోయారు. వాళ్ళు చంపిన పక్షులు ఏమవుతారు? చచ్చిపోయిన తల్లులు ఉన్నారు, ఇంటికాడ పిల్లలు ఏడుస్తున్నారు. కుంభమేళలో తొక్కిసలాటలో చచ్చిపోయిన వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారు ఇంటికాడ కూర్చొని. వాళ్ళు ఎవరితో సెక్స్ చేశారు? కుంభమేళలో 20 మంది తొక్కిసలాటలో చచ్చిపోయిన తల్లుల పిల్లలు ఇంటికాడ కూర్చొని ఏడుస్తున్నారు. ఎందుకు మూల పురుషుడు అవుతాడు? ఈ విషయాలు చెప్పండి సార్. ఇంటికి వస్తా అన్నాడు, ఇంటికి వస్తాను వెళ్ళారు, రాలేదు. మేమేం చేయాలి ఇప్పుడు? ఆ కుంభమేళ దేవుడు ఎవడు? వాడు ఏం చేశాడు? మా తల్లిదండ్రులు చంపాడా? వాడి దేవుడు ఎట్టవుతాడని పిల్లలు ప్రశ్నిస్తారు అధ్యక్ష. ఇది కోర్టు. ఇది తిరుమల వైకుంఠ దర్శనానికి వెళ్ళిన తల్లుల్ని పిల్లలు ప్రశ్నిస్తున్నారు. తిరుమల వెళ్ళాడు. ఉన్న దేవుడు ఏం చేశాడు? మీరు మాట్లాడండి, నాకు టైం ఇవ్వండి. తిరుమలలో ఉన్న దేవుడు ఏం చేశాడు అని చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. కలియుగ వెంకట ఆ వైకుంఠ దర్శనం వెళ్ళినోడు అట పొట్టలు పగిలి ఆ కొండ మీద చావటం ఏంది? వైపు కోసం వెళ్ళిన భార్యలు ప్రశ్నిస్తున్నారు నన్ను. 7 వెళ్ళారు కారులో. లోయలో పడినప్పుడు అయ్యప్ప ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా, మేలుకున్నాడా, ఆడుకుంటున్నాడా? ఇంకా ఏడి ఇంకా చెప్పు. ఇంకా ఏడి అని ఆ తల్లులు ప్రశ్నిస్తున్నారు నన్ను అధ్యక్ష. దీని సమాధానం చెప్పండి. ఇంకా చెప్పండి. అయిపోయిందా? ఇంకా చెప్పాలంటే ఇంకా అసలు ఆ విషయంలో బయటకు వస్తే తెల్లారిద్ది. ఇక ఆ విషయంలోకి వెళ్తే తెల్లారిద్ది. ఇంకా సరే సరే, నేను చెప్తా వినండి. మీ ప్రశ్నలు అయిపోయినాయి కదా. ఇప్పుడు మనిషికి మరణం, జననం ఎంత సహజమో మరణం కూడా అది టైం దాకా అంతే సహజం. ఓకేనా? ఒకటి, నువ్వు కావాలని చంపావనుకో అది తప్పు. వాడికి టైం వచ్చి పోయాడనుకో అది సహజం. సహజ మరణాలకి కావాలని చంపిన దానికి మీకు వ్యత్యాసం కనిపించట్లా. నేను చూపిస్తాను. నేను
ఆమోసు 7:17-18. నేను అడిగే తిరుమల గురించి చెప్పండి. వినండి చెప్పారు కదా, వినండి. నువ్వు బైబిల్ బైబిల్ తెస్తే బైబిల్ కాకుండా మీ వారి నేను అడిగిన క్వశ్చన్ బైబిల్ వినండి సార్, వినండి చెప్తున్నా కదా, వినండి. మీ పిల్లల్ని నేలకేసి కొట్టకూడదు. నేను బైబుల్ దగ్గర పోయినప్పుడు నేను బైబుల్ చూపించండి. శ్రీరాముడు ఎక్కడ చెప్పాడో చూపించండి. ఎక్కడ పంపాడో చూపించండి. దేవుడు పాత్రలు దేవుడు చంపిన దానికి నేను చెప్తున్నాను. దేవుడు చెప్పిన కొన్ని కోట్ల మందిని చంపాడు. ఇది లెక్కలు చూపిస్తా. నేను చంపలేదే నిన్ను. అలాగే ఆమోసు 9:1-7 రాజుగారు వారిని పగలు కొట్టి చంపండి. వాడు తప్పించుకొని పాతాళానికి వెళ్ళి నేను ఆకాశంలో ఉన్న చేయి చాచి వాళ్ళని పట్టుకొని అప్పగిస్తా. ఒకవేళ సముద్రంలో ఉన్న సర్పాలతో కలిపి చంపేస్తా అంటాడు నల్లని తండ్రి. అలాగే మీకా 6:13-15. కాబట్టి నీవు బాగుపడకుండా నీవు చేసిన పాపములను బట్టి నిన్ను నాశనం చేస్తా. యెహోవాకు నేను దోపుడు దుమ్ముగా నిన్ను అప్పగిస్తా అంటాడు. అదే విధంగా 3:1-13 యెహోవాకు పిల్లలను బండికేసి కొట్టి చంపమంటాడు యెహోవా. అలాగే ఆడవాళ్ళ చెంగు ఎత్తి వాళ్ళ మానాన్ని ప్రజలకి చూపిస్తా అంటాడు. మీరు కావాలంటే నహోము 3:1-13 చదవండి. ఆడవాళ్ళ యొక్క లంగా ఎత్తి వాళ్ళ మానాన్ని ప్రపంచానికి చూపిస్తా అంటాడు. ఇది ఏ విధంగా కరెక్ట్? ఈయన ఆల్రెడీ ఆది కాండంలో ఆదామును అపం చేసుకొని ఆల్రెడీ చూశాడు చాలా సార్లు. మళ్ళీ అది చాలక ఇంకా ఆడపిల్లల్ని వాళ్ళ లంగా ఎత్తి వాళ్ళ మానాన్ని చూపిస్తానంటూ ఎంతవరకు కరెక్ట్? ఆడవాళ్ళంటే ఇంత చురకల భావం ఎందుకు యెహోవాకి? అలాగే నేనే దేవుడు ఉన్నప్పుడు దేవత ఉండదా? తండ్రి ఉన్నప్పుడు తల్లి ఉండదా? తల్లి లేకుండా తండ్రి ఎలా అవుతాడు? ఆడవాళ్ళంటే బైబుల్ దేవుడికి అంత అలుసు ఎందుకు? ఆడవాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఒక చిన్న స్థానం కూడా లేకుండా ఆడవాళ్ళని నాశనం చేశాడు. దేవుడు బృందా దగ్గరకు వచ్చి చెక్ చేశాడు. దేవుడు ఇప్పుడు చెప్పు, నీవు చూపించు. నువ్వు అధ్యాయము వినండి. ఏమండి మీ అజ్ర గారు, మీరు మర్యాద కోల్పోతున్నారు. నేను అధ్యాయము వచనము యెహోవాలాగా పనులు చేయాలా? ఒకటి పల్లాన్ని ఒకటి పంట పెట్టి కొట్టించుకొని ఉమ్ము వేయించుకొని చూపించుకొని మీ యెహోవాకి నక్కకి నాగలో కనుక్కున్నంత తేడా ఉంది. శివుడి కాళ్ళు కడిగి నెత్తులు పోసుకున్నా కానీ యెహోవా పాపాలు తీరవు, యేసు పాపాలు తీరవు. మీ బైబిల్ పెళ్లి అనేది లేదు, పెళ్లి అనేది లేదు. పవిత్రమైనటువంటి భావన మీ బైబిల్లో లేదు. పెళ్లి అనేది పెళ్లి అంటే అశుద్ధంలాగా సంప్రదాయాలు లేకుండా అంత అపవిత్రంగా తల్లితో కొడుకు సెక్స్, అత్తతో అల్లుడు సెక్స్, వదంతో మధ్య సెక్స్, మామ సెక్స్, సెక్స్, తండ్రితో కూతురు లేవు. ఇది ఒక సెక్స్ పుస్తకం, ఇది ఒక మార్గపు పుస్తకం తప్ప ఇంకొకటి కాదు. చంద్రబాబు గారు ఇంకేమన్నా దేవుని గ్రంథం, ఈ గ్రంథంలో దేవుడు చేయలేదు. మానభంగాల్లో దేవుడు చేశారు. హైదరాబాద్ గారు చెప్పండి. హిందూ గ్రంథాలు టు బైబిల్, భగవద్గీత టు బైబిల్.
ఓకే నేను చదివింది అది. ఓకే. నువ్వు నా చదవని దాన్ని ఓకే. నువ్వు తీసుకొచ్చి నువ్వు చెప్పని నేను చెప్పలేను. ఓకే రెడీ. భగవద్గీతకు బైబిల్ పెట్టుకుందాం అంటే పెట్టుకుందాం. భగవద్గీత ఒక రోజు, బైబిల్ ఒక రోజు. సాంబశివరావు గారు, రాజు గారు, యాక్టర్ రాజు గారు పెట్టుకోండి, పిలవండి, సాంబశివరావు గారిని పిలవండి, ఇబ్బంది లేదు. సాంబశివరావు గారు, రాజు గారు భగవద్గీత పైన డిబేట్, బిగ్ డిబేట్. ఎందుకంటే నేను హిందూ గ్రంథాల గురించి మాట్లాడను. వాళ్ళని ప్రేమిస్తాను, వాళ్ళని గౌరవిస్తా. ఓకే, నేను కూడా మంచిని హిందూ గౌరవిస్తా, చెడుని ద్వేషిస్తా. అది ఏ గ్రంథమైనా కానీ చెడుని ద్వేషిస్తా, నేను హిందూ సోదరుల్ని ప్రేమిస్తాను, హిందూ సోదరులను గౌరవిస్తా. మేము గౌరవించకపోతే ఈ దేశంలో మేమే ఉంటేవాళ్ళం. మా కర్మ ఏంటంటే మేము అందరినీ గౌరవిస్తాం. మా శత్రువు అయినా సరే ఇంటికి వచ్చి అన్నం పెట్టి పంపిస్తారు. హిందూ గ్రంథాల యొక్క గొప్పతనం, హిందువుల యొక్క గొప్పతనం ఏంటంటే ప్రపంచం అంతా కూడా కొట్టుకు చస్తుంటే ఒక భారతదేశం ఎంత సస్యశ్యామలంగా ఎందుకుందంటే ఏ మతమైనా కానీ, ముస్లిం గాని, క్రైస్తవులు గాని, ఏ మతమైనా కానీ మా అన్నదమ్ములుగా చూస్తాం కాబట్టి మీరు మనం అందరం కలిసి ఉన్నాం తప్ప ఇంకొకటి కాదు. ఈ భారతదేశం యొక్క గొప్పతనం, భారతదేశంలో హిందువులు ఉన్నారు కాబట్టి గొప్పతనం కానీ భారతదేశం గొప్పతనం అనేది హిందువులు లేకపోతే భారతదేశం గొప్పతనం ఏమి ఉండదు. ఇక్కడ మెజారిటీగా హిందువులు ఉండబట్టే క్రైస్తవులు మనగలుగుతారు, ముస్లింలు మనగలుగుతారు, హిందువులు మనగలుగుతారు, ఇంకొకరు ఎవరైనా మనగలుగుతారు తప్ప హిందువులు ఎప్పుడైతే మైనారిటీకి వెళ్తారో ఈ దేశం నాశనం, ఇది తథ్యం. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. అలాగే ఈ చర్చ ఎంతతో ముగిస్తూ ఎల్లుండి కోసం ఎదురు చూస్తూ హైదరాబాబు గారు సాంబశివరావు గారిని ఒప్పించాలని తప్పిస్తూ ముగిస్తూ ఉన్నాను. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. సార్ హైదరాబాబు గారు భారత్ మాతకి జై చెప్పండి వీలైతే. మీకు మేము బలంతో భారతదేశానికి జై, భారత ప్రజలకు జై, సింధు పరివాహ ప్రాంత ప్రజలకు జై, సింధు జై. అలాగే నేనేమంటానంటే సార్, తండ్రి ఉన్నప్పుడు తల్లి ఉంటుంది ఏంటి, భారత పితకి జై. అలాగే దేవుడు దేవత, భారత తల్లికి జై, భారత తల్లికి జై, భారత స్త్రీకి జై. అలాగే దేవుడు ఉన్నప్పుడు దేవత ఉంటుంది. మన భారతదేశానికి జై. ఓకే రైట్. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.